హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ అభి. నా వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా యానివర్సరీ స్పెషల్ స్వీట్ గులాబ్ జామున్ చేశాను. గులాబ్ జామున్ స్పాంజీగా పగలకుండా రావాలి అంటే కొన్ని టిప్స్ తోటి ఇలా చేయండి. నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ గులాబ్ జామున్ ప్యాకెట్ ఉంటే అది తీసుకోండి. ఒక కప్పు పిండిని తీసుకొని కొంచెం కాచి చల్లార్చిన పాలతో పోస్తూ పిండి ముద్దలా కలపండి. ఒక స్పూన్ నెయ్యి వేసి లేదా ఆయిల్ వేసి మరీ గట్టిగా కలపకుండా కొంచెం సున్నితంగా కలపాలి. కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఈ కప్పుతో నేను ఒక కప్పు పిండిని తీసుకున్నా. అదే కప్పుతోటి నేను 2 కప్పులు చక్కెరని తీసుకుంటున్నా. చక్కెర వేసేద్దాం. 2 కప్పులు చక్కెర వేసాం కదా, ఈ కప్పుతోటి 4 కప్పులు వాటర్ వేద్దాము. యాలక్కాయలు వేద్దాము. పాకం రావాల్సిన అవసరం లేదు, చక్కెర కరిగితే సరిపోతుంది. చక్కెర మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గులాబ్ జామున్కి బాల్స్ తయారు చేసుకుందాం. గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా రావాలి అంటే, పగలకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే కొంచెం పిండిని తీసుకొని ఫస్ట్ ప్రెస్ చేస్తూ చేయండి. తర్వాత సాఫ్ట్గా రౌండ్ బాల్స్గా చేయాలి. ఈ విధంగా నేను చూపించినట్టు చేయండి. అలాంటప్పుడే మంచిగా రౌండ్ బాల్ షేప్లో వస్తుంది. లేదంటే క్రాక్స్ రావడం, పగిలిపోవడం అలా జరుగుతుంది. కొంచెం చూస్తూ చేయండి. ఇలా చేస్తే పైన క్రాక్స్ రావు. ఇలాగే పిండి మొత్తాన్ని రౌండ్ బాల్స్లా చేసి పక్కన పెట్టుకోండి. పెట్టేసి ఆయిల్ వేసా. ఆయిల్ బాగా హీట్ అయింది. బాగా హీట్ అయినప్పుడే వేయాలి, లేకపోతే పగిలిపోతాయి. కొంచెం జాగ్రత్తగా వేయండి. ఇప్పుడు వేద్దాము. చిన్న చిన్నగా వేయండి. కొంచెం కొంచెం వేసుకోండి, అన్నీ ఒకేసారి వేయకుండా. కానీ కలపకండి. ఎప్పుడైనా ఇలా స్లోగా ఇలా చిన్నగా కలపండి. మొత్తం అన్ని సైడ్లు ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయితే చాలు. పాకం మరీ వేడిగా ఉండొద్దు, మరీ చల్లగా ఉండొద్దు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసేద్దాం. అంతే, సింపుల్ గులాబ్ జామున్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి.